కవితన్నేనే సీతాకోక చిలకన్నేనే చొక్కా రెక్కల పువ్వు నేనే సైగలు చేసే బాగును నేనే జడివానకు గడుగై సెలయేటికి అలనై తొలి పాటకు పదమై దేవుడికొక వరమై చిట్టి చిట్టి కవితన్నేనే సీతాకోక చిలకన్నేనే నీతోటి సయ్యాటలే ఆడనా హోరరే ఈ భూమి నా తల్లి జగమంతా జోలాలి సంకీర్తనా కన్ను కొట్టి ఆశ పడితే ఎండకను నేను కొట్టనా వాని విలు చీర కట్టనా మేఘాలన్నీ నాకి సొంతం మల్లెపూల చందమామ చెల్లెలంటూ పాల బుగ్గే గిల్లే ఆనందంలో చిట్టి చిట్టి కవితన్నేనే సీతాకోక చిలకన్నేనే చొక్కా రెక్కల పువ్వు నేనే సైగలు చేసే బాగును నేనే జడివానకు గడుగై సెలయేటికి అలనై తొలి పాటకు పదమై దేవుడికొక వరమై ఇచటే ఇచటే ఒక పాట ఉంది
కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, అలివేలు గారిని ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్దలకు, వారి ఆశీస్సులు అందుకోవడానికి విచ్చేసిన చిన్నారులకు అందరికీ పేరు పేరున సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిరునగరి నరసింహారావు, రుక్మిణమ్మ పుణ్య దంపతులకు పుత్రికగా జన్మించి విలువలతో కూడిన విద్యను అభ్యసించి వారి ప్రేమకు ప్రతిరూపంగా పెరుగుతూ ఆనాటి తరానికి ఆదర్శంగా నిలిచారు ఆమె. ఉన్నత విద్యను అభ్యసించి జ్ఞాన దృష్టతో ప్రభుత్వ కొలువును సాధించి ఎడ్లవారి ఇంట కోడలుగా చేరి అందరికీ ప్రేమ అనురాగాలు పంచారు. చైతన్య అర్చనలకు జన్మనిచ్చి ఆ ఇరువురిని అపురూపంగా పెంచుతూ విలువలు, సంస్కారాన్ని నేర్పిస్తూ ఉపాధ్యాయురాలిగా భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఆమె సాటి. నేటి తరానికి మార్గదర్శకురాలుగా నిలిచి ఈరోజు 36 సంవత్సరాలు 5 నెలల 5 రోజులు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించినటువంటి మన ప్రియమైన శ్రీమతి తిరునగరి శ్రీ వెంకట సత్య నాగలక్ష్మి అలివేలు గారిని సాదరంగా, సగౌరవంగా పుష్పాంజలితో వేదికపైకి, కుటుంబ సభ్యులందరి సమక్షంలో వేదికపైకి శిరస్సు వంచి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇలాంటి ఆత్మీయ మిత్రులు, కుటుంబం సభ్యులందరూ పక్కనున్నారు, ఆత్మీయ మిత్రులందరూ ఎదురుగా ఉన్నారు. మరొక నిండు నూరేళ్లు కూడా ఇలాగే ఆనందంగా ఆమె ముఖంలో ఉన్న ఆ చిరునవ్వు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాం. వారసురాలు చిన్నారి అలకనంద తన పలుకులతో, ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసుకుని ఈ ప్రాంతాన్ని, మన జీవిత చిన్నారి అలకనంద తన ముద్దు ముద్దు మాటలతో తనను తాను పరిచయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందరికీ నమస్కారములు. నా పేరు శ్రీ అలకనంద. నేను అలివేలు గారి మనవరాలుని. నేడు మా నానమ్మ పదవీ విరమణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. నేడు జ్యోతి ప్రజ్వలన మా అత్త శ్రీమతి అర్చనా బాబురు గారు, మా అమ్మ శ్రీమతి ప్రమీల చైతన్య గారు, మా చిన్నానమ్మ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ దీపాన్ని వెలిగించి మనం దీపాన్ని వెలిగిస్తాం. ఒక్కసారిగా అందరం ప్రార్థనా గీతాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనా గీతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శాంతాకారం భుజగసేనం గగనసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలననం యోగుద్దానగమ్యం యంతి విష్ణుం భూభేహరం సర్వలోకైకనాథనం లక్ష్మీశేర సముద్రరాజతనం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవంతాం లోకైక దీపాంకురం శ్రీమన్మకటాక్షలబ్ధ త్రిపురా బ్రహ్మేంద్ర త్రైలోక్యకుటుంబం సహస్రం వందే ముకుంద ప్రియం. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవందిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాటు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మవిశ్వాసం శ్వాసగా పయనించినారు. సమయపాలన సంస్కారాన్ని తాను అవలంబిస్తూ విద్యార్థులకు నేర్పినారు. ఉత్సాహానికి ఊపిరిగా, స్నేహానికి సారథిగా మెలిగేరు అలివేలు గారు. అందుకే ఈనాడు
ఇక్కడ ఇంతమంది ఆత్మీయులు విచ్చేశారు ఆమెను సత్కరించడానికి, ఆమెతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని పంచుకోవడానికి. ఆమె ఏనాడు కుటుంబం కన్నా తన దగ్గర చదువుకున్న తన విద్యార్థులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. వారి శ్రేయస్సు కోసమే నిరంతరం తప్పించారు. కానీ వారితో ఉన్న ఆ ప్రేమ పేగుబంధాన్ని తెలపడానికి ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది తల్లి రుణం. కానీ ఆమెను సత్కరించుకుని ఆ పాద పూజ చేసి మళ్ళీ జన్మలో కూడా ఈ మాతృమూర్తే మాకు అమ్మగా కావాలంటూ వచ్చిన చైతన్య ముందుగా ఆమెను సత్కరించాలని నిర్ణయించారు. వారి ప్రేమకు ప్రతిరూపాలు వారిని సత్కరించవలసిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలివేలు గారు చేసిన ప్రతి సత్కార్యానికి నిలువెత్తు నిదర్శనం ఆ ఇరువురు. ఆ బిడ్డలిద్దరూ ఆ పుణ్య గర్భమున జన్మించి ధన్యులైనారు. ఆమెకు పాద పూజ చేసి ఆమె రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలి. ఇంతమంది పెద్దల సమక్షంలో మా తల్లిని మేము గౌరవించుకోవాలి. అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు మా ఇరువురి భవిష్యత్తుకు అనునిత్యం శ్రమించిన మా అమ్మను మీ అందరి సమక్షంలో పూజించుకునే భాగ్యాన్ని మాకిచ్చారు. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ మన ముందుకొచ్చారు. చైతన్య అర్చన గారిని, వారి తల్లి గారైన అలివేలు గారిని వారి ఆశీస్సులు అందుకోవాల్సి. వారి ప్రేమను పంచుతూనే ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు ఆ తల్లి చేసిన త్యాగాలకు గుర్తుగా వారిని సన్మానించుకుంటూ సన్మాన పత్రాలు బహుకరించారు. అది వారి మాటల్లోనే మనం విందాం. అందరికీ నమస్కారం. విద్య, వినయం, వివేకం, దాతృత్వం, భాతృత్వం, సౌభాతృత్వం మూర్తిభవించిన శ్రీమతి తిరునగరి శ్రీ వెంకట సత్య నాగలక్ష్మి అలివేలు గారికి సగర్వంగా సమర్పించుకుంటున్న పదవీ విరమణ సాక్షార సన్మాన గీతిక. తిరుమూర్తులు నడయాడిన తిరుమలగిరిలో తిరునగరి కొలువైన శ్రీ వెంకటరమణుని అలివేలువై చైతన్యార్చిన సహితవై సమాహితవై పచ్చని పశ్చిమ గోదావరి తీరాన వెన్నెలవార్చిన వేగివాడ గ్రామాన రుక్మిణీ నరసింహుల నోముల ఫలమై అరుదించెను రమణిని అలివేలువై వేగువాడలో ప్రాథమిక విద్య పొంది హేలాపురిలో ఉన్నత చదువులొంది ఏలూరులో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఆచంటలో ప్రభుత్వ కొలువునుంది. ఎడ్లవారి వంశాన అప్పారావు సూర్యకాంతల ముద్దుల తనయుడు రాజా వెంకటరమణమూర్తికి ఎలవేల్పుగా మా అలివేలుగా ఆ శివ చైతన్యమే నీ అంశగా వంశాన వారసుడు ఉదయించగా భౌతిక శాస్త్రముల ఘనతకెక్కి వేనోళ్ల ప్రణతులందే ప్రమీలను పొంది వెంకటేశును ఎన్ని మొక్కావో తన ఇంటి లక్ష్మిని మీ ఇంట అర్చనగా పంపే ఈడుగా సరిజోడుగా బాబు భాగ్యమయ్యే మీ వారసత్వానికి వంశ గణుతుకి బావ ప్రతీకలు అలకనందారాంకి విన్లు ఆదిలో ఆచంట నడుగుడి అత్తిలలో విద్యార్థులకు నడవడి నేర్పి పెంటపాడులో పిల్లలకు కంటికి రెప్పలా కాపాడి గోపన్నపాలెంలో విద్యార్థులకు క్రమశిక్షణలో ఆపన్న హస్తమిచ్చి మళ్ళీ పెంటపాడులో విద్యార్థులకు అమ్మగా మారి తిరిగి గోపన్నపాలెం వచ్చి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందితివి. 36 ఏళ్ల పైబడి
ఉపాధ్యాయురాలుగా మీ శిష్యులకు అమ్మవై కరుణ చూపినావు ఈనాటికి. ప్రతిభా పురస్కారాలు, అధికారుల మన్ననలు, ప్రశంసాపత్రాలు మీ సేవ కాలానికి జ్ఞాపికలు మాత్రమే. అలుపెరగని మీ సేవా స్ఫూర్తికి అద్దం పట్టేది మాత్రం మీ చిన్నారుల చిరునవ్వులే. సౌభాగ్యముల సిరులల్లగా మా భాగ్యాలన్నీ అలివేలుగా. మీ చిరునవ్వు ఉండాలి చిరకాలం, అదే మాకు శ్రీరామ రక్ష కలకాలం. పదవీ విరమణ అనంతరం మీ శాంత జీవనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారులు కుమార్తె. బాబురావు గారి యొక్క విలువైన సందేశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. ఒక అత్తగారితోనే కాకుండా ఒక ఉపాధ్యాయురాలితో, ఒక అమ్మతో ఆయనకున్న అనుబంధాన్ని ఈరోజు అల్లుడిగా ఆ కుటుంబానికి ఇచ్చేసినప్పటికీ అనేక బంధాలు, ప్రేమల్ని పంచుకున్న ఆయన నోటు ద్వారా మన అలివేలు మేడం గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు విందాం. ఇక్కడ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు మనం డిఎస్సి రాయాలంటే పిల్లలు పడుతున్న తపన చూసాం. కానీ ఆ రోజుల్లోనే ఏపీపీఎస్సి ద్వారా జిల్లా ప్రథమరాలుగా నిలిచినటువంటి ఘనత ఆమెది. అందుకే అదే స్ఫూర్తి, అదే ఇదితో ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా, రేపు ఇంకొక రోజు ఉంది ఆమె ఉద్యోగ బాధ్యత, అంతే స్ఫూర్తితో తన ఆలోచనలతో నడిపినటువంటి రథసారథి గారు అలివేలు గారు. అందుకే అల్లుడు గారు కూడా ముందుకు వచ్చి మా అమ్మ గురించి, మా అత్త గురించి నేను మాట్లాడతాను అంటూ తన యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వనున్నారు. మనందరం ఆ విలువైన సందేశాన్ని విని వారిద్దరిని కూడా ఆశీర్వదిద్దాం. నమస్కారం. మరి మా ఆహ్వానం మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ప్రముఖులకు మా ఆహ్వానం. మరి ఈరోజు ఈ పదవీ విరమణ మహోత్సవానికి గ్రహీత గారి గురించి చెప్పాలంటే నాకు రెండు రకాలైనటువంటి అనుబంధం ఉంది. ఒకటి వృత్తిపరమైనటువంటి అనుబంధం అయితే, రెండవది కుటుంబపరమైనటువంటి అనుబంధం. మరి నేను పోలవరం గవర్నమెంట్ హై స్కూల్ బయాలజికల్ అసిస్టెంట్గా నేను అక్కడ పనిచేస్తున్నాను. నేను 2010 నవంబర్ 6వ తారీఖున గోపనపాలెంలో ఎస్జిటిగా అపాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు మా మేడం గారు అక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మరి నేను అక్కడికి వెళ్ళంగానే నన్ను ఆత్మీయంగా పలకరించి చిరునవ్వుతో నన్ను అక్కడ జాయిన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఆ రోజు మొదలు నాకు వృత్తిపరమైనటువంటి గురువు గారు ఎవరంటే మా మేడం గారే. మరి ఆవిడ నన్ను ఎలా తీర్చిదిద్దారంటే, ఏ అధికారి దగ్గర కూడా ఇప్పటి వరకు కూడా నేను మాట అనిపించుకోకుండా ఉండేలాగా ఆ మేడం గారు నన్ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా చెప్పాలంటే క్రమశిక్షణ, స్కూల్లో ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి బయటకు రావాలనే దాని గురించి చూస్తే, నా సర్వీస్లో అక్కడ పనిచేసినంతకాలం కూడా ఆ మేడం గారు అరగంట ముందు ఉంటారు, అరగంట తర్వాతే బయటకు వెళ్తారు. ఆ యొక్క క్రమశిక్షణని నేను అలవర్చుకున్నాను. ఇప్పుడు కూడా నా యొక్క సర్వీస్లో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా అలా నేను లేట్కి వెళ్ళలేదండి, ఆవిడ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే. అంతేకాకుండా రికార్డులు మెయింటైన్ చేయడంలో కానీ, పక్కన ఉన్నటువంటి సహోద్యోగులతో ఎలా మెలగాలి, అధికారులతో ఎలా మెలగాలి అనేది ప్రతిదీ కూడా నేను మా మేడం గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. అంతేకాకుండా మరి పక్క వాళ్ళతో ఉండడం, ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళతో మనం వెళ్ళాలి, లేదా పదవి ఉన్నతి పొందినప్పుడు వాళ్ళతో మనం వెళ్ళాలి అనేటువంటిది కూడా ఆ మేడం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంతేకాకుండా పిల్లలతో ఉండే విధానం కూడా నేను అక్కడే నేర్చుకున్నాను. నాకు అప్పుడు స్టార్టింగ్లో ఏమీ తెలియదు, అసలు ఒక్కనే జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఎన్నో విషయాలు మా మేడం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే కుటుంబ విషయానికి వస్తే, మా అత్తగారు నన్ను కొడుకుతో సమానంగా
కొడుకుతో సమానంగా చూడటం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మాకు వివాహం అయ్యి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి కూడా నన్ను కొడుకు తండ్రికి ఇచ్చేటువంటి, తండ్రి మనకి ఇచ్చేటువంటి ధైర్యాన్ని, తర్వాత ఆ భరోసాని నాకు తండ్రిలాగా మా అత్తగారు నాకు కల్పించారు. అన్ని విషయాల్లో కూడా నేను ఈ విధంగా ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులతో పాటుగా మా అత్తగారు ఒకరై ఉండటం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నాకు ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ అన్ని విషయాల్లో నన్ను వెన్నుండి నడిపించారు. అంతేకాకుండా సలహాలు, సూచనలు ప్రతి విషయంలో కూడా ఆవిడ నన్ను నడిపిస్తూనే ఉన్నారు, నడిపిస్తారు కూడా అని అనుకుంటున్నాను. మరి ఈ యొక్క ఈ కాలంలో మరి నేను నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఈ పదవి విరమణ మహోత్సవం మరి ఇంత చక్కగా జరగడానికి మరి ఎంతోమంది మాకు సహకరించారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మరి ఈరోజు పదవి విరమణ పొంది మిగిలినటువంటి శాంత జీవనం మొత్తం కూడా ఆయుష్ ఆరోగ్యాలతో మరి ఆవిడ గడపాలని, మరి ఈ మహాత్భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి మా అత్తగారికి పాదాభివందనం చేస్తూ నేను ముగిస్తున్నాను. మాకు ఈ అవకాశం కలిగితే మీ అందరికి కూడా నా నమస్కారాలు. తన అస్తిత్వంగా నిలుపుకొని సమయపాలన సంస్కారం. థ్యాంక్ యూ సార్. ఆమె స్నేహానికి ఉద్యోగంలో చేరిన నాడు పరిచయమైన స్నేహితులని ఈనాటికి కొనసాగిస్తూ స్నేహానికి పెద్దపీట వేశారు. పాఠశాల, కుటుంబం తర్వాత తానిచ్చిన స్థానం మాత్రం స్నేహానికే విలువిచ్చారు. అలా 36 సంవత్సరాల పైపడి కొనసాగిన వారి స్నేహానికి ప్రతీకగా ఇక్కడ ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఆమెతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియచేయవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎంపీ రత్నకుమారి గారు, రిటైర్డ్ సోషల్ టీచర్. సభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నిండు వందనాలు తెలియచేస్తున్నానండి. ఈ సుదినం ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. బాల్య దినాల నుండి విద్యను అభ్యసిస్తాం. విద్య తర్వాత వృత్తిని చేపడతాం. వృత్తిని చేపట్టినప్పుడు బాల్య దినాల నుండి కొంతమంది స్నేహితులు ఉంటారు. వృత్తిని చేపట్టిన తర్వాత పరిచయమైన వ్యక్తులు 37 సంవత్సరాలు సుదీర్ఘ స్నేహంతో ఉండడానికి ఆ త్రియేక దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలివేలు అంటే స్నేహానికి ప్రతీక. మేము ఆచంట నుంచి కూడా చిన్న పిల్లలండి. మాకు మూర్తి గారు అంటే మూర్తిభవించినటువంటి స్నేహానికి ఇద్దరు మచ్చు తునకలండి. వారి దాంపత్య జీవితంలో అర్చన చైతన్యాలతో పాటు మా పిల్లలు కూడా మేము అక్కడ జాబ్ చేయటం, మా పిల్లలు కూడా వారితో పాటు పెరగడం మాకెంతో అన్ని రకాలుగాను. వయసులో చిన్నదైనా నా మీద 4 ఏళ్ళు చిన్నది అలివేలు అయినప్పటికీ ఆమె స్ఫూర్తిదాయిని నాకు. నేను పెద్దదాన్ని అయినా తను ప్రతి విషయంలో కూడా ఎదుటి వారికి సాయం చేయటంలో ఆమె తర్వాత ఎవరైనా అనేక విషయాల్లో నేను అనేక రకాలుగా లబ్ధి పొందాను. స్నేహానికి ఆమె ప్రాణం ఇచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో రకంగా ఆవిడ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. అల్లుడు గారు చెప్పిన సాక్ష్యం చూస్తే కనుక ఈ రోజుల్లో ఉండదగిన అత్తగారు కాదు ఇవిడ. కానీ భర్త గతించిన ఆణిముత్యాల లాంటి బిడ్డలను తీర్చిదిద్దిందంటే ఆ దేవుని కృప మాత్రమే. అకుంఠిత దీక్షతో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. ఒక మాట అనేది, అమ్మ మా లిస్టులో ప్రథమ స్థానం నీది, నువ్వెప్పుడూ కూడా జైలు గానో లేకపోతే డివైఓ గానో రిటైర్ అవ్వాలి, నువ్వెందుకు ప్రమోషన్ కొరకు నీ యొక్క క్వాలిఫికేషన్ డెవలప్ చేసుకోలేదంటే నా మూర్తి గారు ఉన్నత స్థాయిలో ఉంటే సరిపోతుంది అన్నది. అటువంటి ఆదర్శమైన గృహిణి భర్తకి ప్రథమ స్థానం ఇస్తూ, పురుషుడు స్త్రీకి తలండి కదండి. మనం ఎప్పుడు కూడా పురుషుని తర్వాతే స్త్రీలం.
అటువంటి తన భర్తకు ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలని ఆశపడిన ఈ తల్లికి ఇంకా ఒక్క నెల ముందనగా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎఫ్ పోస్ట్, అందులో కూడా జిల్లాలో ప్రథమ స్థానం అలివేలు గారు పొందడం అనేది ఆ దేవుని యొక్క కృప అని నేను నమ్ముచున్నాను. అంతేకాకుండా మా లిస్టులో ప్రథమ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా ఆ దేవాది దేవుడు బిడ్డకిచ్చినటువంటి ఆశీర్వాదాలే. అలాగే ఆణిముత్యాలు లాంటి బిడ్డలు ఇవ్వడమే కాకుండా ఒక డోర్ మూసేస్తే మరొక డోర్ తెరుస్తాడన్న రీతిగా కుమారుణ్ణి ఆ యొక్క భర్త స్థానంలో పెట్టి వెన్నంటి నడిపించాడు. ఆ చైతన్యం కలిగినటువంటి బిడ్డను తల్లిగా కలిగినటువంటి ఈ అలివేలు చాలా దృష్టివంతురాలు ఆ విషయంలో. ఈ రోజుల్లో మాటలు వినని పిల్లలు ఎవరు చూస్తున్నారండి తల్లిదండ్రుల్ని? కానీ ఈ రోజుకి వచ్చి కూడా ఆ కుమారుడు గీత గీస్తే దాటడు. అటువంటి పుణ్య దంపతులకు పుట్టిన పుణ్యమైనటువంటి ఈ ఆణిముత్యాల లాంటి బిడ్డల భవిష్యత్తు సుదీర్ఘకాలం సుఖ సంతోషాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలివేలు వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య బలాలతో సిరి సంపదలతో అన్ని విషయాల్లో ఆ దేవాది దేవుడు త్రియేక దేవుడు తోడుగా ఉండాలి కోరుకుంటూ ఈ ఆనంద సమయంలో మరొకసారి హ్యాపీ రిటైర్మెంట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ స్నేహ బంధాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీరు ఎలాగో వేదికపైకి ఇచ్చేశారు కాబట్టి మీరు రాజ్ కుమార్ గారు తురాలు చిరకాల సన్నిహితురాలైన మా తిరునగరి శ్రీ వెంకట సత్య నాగలహరి కులాప్తి చంద్రికవై నాగలక్ష్మివై వెలుగొందినావు. బడికి అద్భుతముగా వెలుగులెత్తినావు. మీ మోదమొసగే నారీ శిరోరత్నమా శ్రీయుత తిరునగరి నరసింహారావు రుక్మిణమ్మల పుణ్య దంపతులకు పెదవేగి మండలం వేగివాడలో 1963వ సంవత్సరంలో ప్రభవించినావు నారీ శిరోరత్నం మీరే అలివేలు గారు. ప్రాథమిక ఉన్నత విద్యను పెదవేగి, ఏలూరు, కస్తూరిబాయి పాఠశాలలో, కళాశాలలో విద్యను పూర్తి చేసి ఎడ్ల అప్పారావు సూర్యకాంతమ్మ గారి ముద్దుల తనయుడు ఎడ్ల రాజా వెంకట రమణమూర్తి గారి అర్ధాంగివై చైతన్య అర్చన వంటి ఆణి ముత్యాలకు తల్లివై వారి అభ్యున్నతకు అహర్నిశలు ఇంటికి కీర్తి తెచ్చిన ఓ స్త్రీమూర్తి నీకు మనస్సు మాంజలి. మేలు కొలుపు నీవు చదువుల సరస్వతివి. అందుకే ఎస్జిటిలో 1989లో MVRGH ఆచంట పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించావు. ఈనాటికి అది గంగా ప్రవాహంలా సాగుతూనే ఉంది. అత్తిలి, పెంటపాడు పాఠశాలలో మీ వాగ్ధరికి నికపోషఫలంగా నిలిచాయి. 2009వ సంవత్సరం గోపన్నపాలెం పాఠశాలకు ప్రైమరీ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందడం మీ జీవితంలో ఒక మలుపు. జీవన సమరంలో గెలుపు, విద్యా రంగానికి మేలు కొలుపు. వేణువుల సమ్మేళనమే తీయని పిలుపు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో PSHMగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఉపాధ్యాయురాలుగా మీరు చరిత్ర సృష్టించారు. ఇది మీ ప్రతిభకు కొలబద్ద. 36 సంవత్సరాల మీ వాక్కుతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. మీ పారదర్శక పాలనలో పాఠశాల రథాన్ని ప్రగతి పదంలో నడిపారు. మీ వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమైనది. అవార్డుల పంట. మీ సంకల్పానికి మీ సేవకు మెచ్చి 2015-16వ సంవత్సరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిభా పురస్కారం మీకు లభించింది. DEO RJD వంటి అనేక మంది అధికారులతో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ ప్రశంసలన్నీ మీ కష్టపడే తత్వానికి, అంకిత భావానికి అద్దం పడుతున్నాయి. మన బంధం ఏనాటిదో. మీతో పరిచయం ఓ సుదీర్ఘ పరిమళం. ఓ సలహాదారునిగా, శ్రేయభిలాషిగా మీరు నాకు తారసిల్లారు. మీ ప్రేమ, వాత్సల్యం తూచలేని ధనాలు. ఇవి పూర్వజన్య సుకృతమే. మీ మనసు స్వచ్ఛమైనది, మీ మమత మంజులమైనది. మన స్నేహం ఇలాగే కొనసాగాలని, చంద్రుని వీడని వెన్నెలలా ఉండాలని ఆకాంక్ష. నిత్య నూతన చైతన్యంతో, ఆధ్యాత్మిక పరమైన అర్చనలతో హాయిగా, ప్రశాంతంగా
మీ భావి జీవితం కొనసాగాలని మనసారా కోరుకుంటూ మీ ఆత్మీయ మిత్రురాలు ఎంవి రత్నకుమారి రాజ్ కుమారి గారి యొక్క విన్నపం ఇది. థ్యాంక్ యూ మ్యామ్. జన్మించి విద్యా సరస్వతిగా ఎదిగినటువంటి వారి సోదరి సత్యలక్ష్మి అలివేలు గారిని, వారి యొక్క అక్కగారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వేదికపైకి సత్యలక్ష్మి అలివేలు గారిని, రాంబాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన రాంబాబు సార్ గారు, వారి వదిలి గారు ఆ ఉపాధ్యాయురాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని, వారి నుంచి తీసుకున్న సలహాల్ని మనతో పంచుకోవడానికి వచ్చారు. అందరికీ నమస్కారం. మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ తను, మేమంతా ఒకే డిఎస్సిలో మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను విశాఖపట్నం జిల్లాలోను, తను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టీచర్గా సెలెక్ట్ అయ్యాం. తర్వాత డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో మా మిస్సెస్ని తీసుకెళ్ళాను. వదిన గారు ఆవిడ మాట టీచర్గా జాయిన్ అయినాను. మాకన్నా ముందు టీచర్గా జాయిన్ అయ్యారు. మాకు 89 జనవరిలో జాయిన్ అయ్యారు. మేము ఆగస్టులో జాయిన్ అయ్యాం. ఆ రకంగా మాకు సీనియర్ ఆవిడ. అలాగే మరి కుటుంబ పరంగా చూస్తే కుటుంబాన్ని ఆవిడ మొదట చాలా వయస్తురాలలాగా కనిపించేవారు. ఆవిడ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఆవిడ జస్ట్ ఒక భర్త చాటు గృహిణిగా కనిపించారు. కానీ ఆవిడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కొద్ది చాలా రాటు తేలి కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళని ఎలా సెటిల్ అయ్యేలా చేసుకోవాలి, ఆ విషయంలో ఆవిడ ఒట్టి చేతితోనే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ చాలా రాటుదేలే. ఎందుకంటే కుటుంబపరంగా కూడా పెద్ద సపోర్ట్ అయితే ఏం లేదు నాకు తెలిసి. అయినప్పటికీ కూడా పిల్లల్ని బాగా చదివించుకోవడంతో సహా వాళ్ళని సెటిల్ అయ్యేటట్టు చేయడంతో సహా అన్ని సమస్యలు ఆవిడే పరిష్కరించుకోగలిగారు. అది మాత్రం నాకు ఆవిడలో చాలా గొప్ప విషయం నేను గమనించి. ఎవరు సహాయం లేరే, సపోర్ట్ లేరే అని ఆవిడ కుంగిపోకుండా చాలా కష్టాలు ఆవిడ పరిష్కరించుకొని ఈ రకంగా జీవితాన్ని నడపాలన్నట్టు ఆవిడ మొత్తం మీద సక్సెస్ అయ్యారు. అలా అని చెప్పి వృత్తి పరంగా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ పిల్లల్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. స్కూల్లో డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సంతృప్తి కూడా ఆవిడ 100% పొందారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఆయనతో పనిచేసిన వాళ్ళు. మేమంటే వేరే జిల్లాల్లో ఉన్నాం, కానీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆవిడ మాకు ఆ విషయంలో మంచి స్ఫూర్తిగా ఉండి, అలాగే అల్లుడు బాబురావు గారికి మార్గదర్శిగా ఉంది. మరి ఇలాగా మన టీచర్ చివరిలో చేసి ఆ సంతృప్తి మాత్రమే అన్నిటికన్నా గొప్పది. టీచర్గా రిటైర్ అయిపోయినప్పుడు నేను పిల్లల్ని చాలా దీనిగా చూడగలిగాను అన్న సంతృప్తి అన్ని విషయాల్లో కన్నా గొప్పది. ఆ సంతృప్తి పొందారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రకంగా ఆవిడ గురించి ఇవాళ మాట్లాడే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
సమస్యలను తన ఆలోచనలకు అనుగుణంగా మలుచుకుని అనుకున్నది సాధించే తత్వం తెలియజేసిన రాంబాబు సార్ గారికి, సత్యనాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలంని విద్యా వ్యవస్థలో ప్రథమ స్థానంలో ఉంచాలని నిరంతరం తపించే ME1 శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిద్దరిని కూడా మేడం గారు కూడా ఇచ్చేశారు. శ్రీనివాస్ సార్ గారితో అలివేలు మేడం గారికి చాలా బంధం ఉంది. ఆ పెంటపాడు మండలంలో పనిచేసినప్పుడు ఏదైనా ఒక పాఠశాల విద్యార్థులందరూ ఒక చోటకి చేరినప్పుడు ఈమె విద్యార్థులు ప్రత్యేకంగా కనిపించేవారు. ఈమె దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉండేది. ఆ ప్రత్యేకత పేరే క్రమశిక్షణ. క్రమశిక్షణకి నిలువుటద్దంగా ఎదిగిన వారే అలివేలు గారు. అక్కడ పనిచేసిన ME గారు శ్రీనివాస్ గారిని వారి యొక్క విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 10వ రోజున కార్యక్రమం అనేక మంది విద్యార్థులతో గౌరవించబడుతూ పూజలు అందుకున్నటువంటి అలివేలు మేడం గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ 10వ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పెంటపాడు మండల MEగా గత సుమారుగా 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మేడం గారితో నాకు 9 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఖచ్చితంగా విలువల ఆధారంగా బోధించడం, ఎదురైనటువంటి ప్రతి సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించడంలో, దాని వెనుక హార్డ్ వర్క్ చేయడంలోనూ, తను నమ్మినటువంటి పనికి 100% కష్టపడి పనిచేయడానికి మంచి ప్రణాళికలు రూపొందించుకోవడంలో, వాటిని అమలు పరచడంలో, తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో చక్కటి ప్రమాణాన్ని పాటిస్తూ వారు బోధించినటువంటి విద్యార్థుల యొక్క గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచేటువంటి ఉపాధ్యాయులు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి గొప్ప ఉపాధ్యాయురాలు నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉండేది అలివేలు టీచర్ గారనే చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని అసలు ఆవిడ లేట్ అవ్వడం అనేది బహుశా ఎవరు చూసుంటారేమో. ఆవిడ కూడా ఎప్పుడు లేట్ అవ్వరు. నాకు తెలిసి నేను చూసిన వాళ్ళు ఎప్పుడు లేట్ అనేది నేను చూడలేకపోయాను. వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే సమయం అనేది టైం చూసుకునే పని ఆవిడలో లేదు. అంతా డెడికేటెడ్గా పనిచేయడం. ఆవిడ ఉన్నారంటే నేను చూస్తూ ఉంటాను టీచర్లు చాలామందిని, పలానా మాస్టర్ అక్కడ ఉన్నారంటే పిల్లలందరూ అక్కడికి వచ్చి చేరిపోతూ ఉంటారు. ఇంకా పక్క స్కూల్ ఖాళీ అయిపోతూ ఉంటాయి. అలా అలివేలు గారి దగ్గర ఎప్పుడు చెరువు నిండినప్పుడు కప్పలు చేరినట్టుగా పిల్లలు సమృద్ధిగా ఉండేవారు. చక్కగా విద్యా ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండేవి. వీటన్నిటిని నేను చూసినప్పుడు ఖచ్చితంగా నేను నా దగ్గర ఆ టీచర్గా పనిచేస్తున్నప్పటికీ నేను ఆవిడని ఒక గురువు గారిగా భావించి, మేడం గారు ఎప్పుడు కనపడినా నాకు 2 చేతులు నమస్కారం పెడితే నేను ఆవిడకి ఇలాగే పెట్టేవాడిని. ఎందుకంటే నాకు ఆవిడ మంచి గురువుగా నా గుండెలో ఉండగలిగారు. నేను నా చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్థితిలోంచి చూసినప్పుడు ఇలాంటి టీచర్ నాకు దొరికితే బాగుండు అనిపించేటువంటి ఫీలింగ్ నాలో ఉంది. నేను కూడా అలాంటి ఉపాధ్యాయులు నా జీవితంలో కూడా నేను చూశాను కాబట్టి ఈ స్థాయికి నేను రాగలిగాను. అందువల్ల టీచర్ గారిని ఎక్కువగా వారిలో ఉన్నటువంటి కష్టపడే గుణాన్ని, ఆ తృష్ణని, ఆ డెడికేషన్ యొక్క మైండ్, దాన్ని నేను చాలా ఇష్టపడతాను. అందువల్ల మేడం గారి మనసు నా మనసు ఒకే రకంగా ఉంటుందని, ఇద్దరు మనస్తత్వం ఒకటేనని అందరూ అనుకోవడం జరుగుతూ ఉండేది. కేవలం పనిని బట్టి మాత్రమే వారిలో మేము చూడగలిగాం. స్కూల్ ఎక్కడున్నా ఆవిడ 100% డెవలప్మెంట్ చేయడం, కష్టపడటం,
ఇంతకుముందు మనం విన్నాం, తన మనవరాలు చక్కని మాటలు చెప్పింది. తర్వాత అల్లుడి గారు కొడుకులా చెప్పాడు. భూమి మీద అల్లుడు ఎప్పటికీ కొడుకు కాలేడు, కానీ కొడుకుగా చెప్పడం అంటే ఎలా ఉంటుందంటే, ఆ గోల్డ్ కూడా మట్టిలో దొరికేటువంటి గోల్డ్ మనిషి దేవుడు తయారు చేసిన మనిషి శరీరానికి కన్నం పెట్టుకుని చెవులకి ఎక్కుతుంది. ఎలా ఎక్కుతుందంటే అది అనేక దెబ్బలు కాల్చబడితేనే కానీ ఆ స్థాయికి చేరుకోదు. కానీ ఒక అల్లుడు అత్తగారి గురించి అంత మనస్ఫూర్తిగా చెప్తున్నప్పుడు నేను అనుకున్నా, మేడం గారి దగ్గర చదువుకున్నారేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఆవిడ చెబుతున్నప్పుడు, ఆవిడ దగ్గర చదివిన వ్యక్తి కానీ, ఆవిడతో పనిచేసినప్పుడు వ్యక్తి కానీ ఖచ్చితంగా మిల్లులో బియ్యపు గింజ, ఒడ్డు గింజ బియ్యపు గింజగా మారేంత వరకు నగడమే, అందులో డౌట్ లేదు. అంత కష్టపడతారు ఆవిడ, కష్టపెడతారు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఐఈఆర్టీ టీచర్స్ కూడా, ఐఈఆర్టీలో పనిచేసేటువంటి పిల్లల్ని తీసుకొచ్చిన పేరెంట్స్ కూడా కనబడ్డారు ఇక్కడ. అంటే ఎవరిని ఆవిడ విడిచిపెట్టరు. ఆవిడ గొప్ప స్నేహితురాలిగా, తర్వాత ఆవిడ యొక్క సహచరురాలిగా, అలాగే ఆవిడ యొక్క దాతృత్వం కానీ, ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళందరూ ఆవిడ చుట్టూనే ఉండాలి. వాళ్ళని తిట్టినా కొట్టినా బుద్ధి చెప్పి ఆవిడ ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఆవిడ లక్ష్యం అలా ఉంటుంది. సో ఆవిడతో ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా చేపట్టుకుని వాళ్ళకి తీసుకురావడం, వాళ్ళని సరిచేయడం, వాళ్ళు బాగు చేయడం, వాళ్ళ కోసం అహర్నిశ కృషి చేయడం అనేది ఆవిడ యొక్క కృషికి నాందిగా చెప్పచ్చు. ఇప్పటికి కూడా ఎవరు ఇబ్బంది పడినా ఆవిడకి చెప్పకుండా ఎవరు ఉండరు. అలాగే ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు కావాలన్నా మేడం గారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. చాలా పట్టుదల దీక్ష కలిగిన వ్యక్తి, అంతకు మించిన గొప్ప ఉపాధ్యాయురాలు. నిజంగా ఆవిడ ఇప్పుడు రిటైర్ అవుతున్నట్టుగా మీకు ఏమనిపించింది? నాకైతే అనిపించట్లా. ఎందుకంటే ఆవిడ నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. రిటైర్మెంట్ ఇక ఇలా చెప్పే టీచర్లు రిటైర్మెంట్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించే పరిస్థితి. కానీ ఆవిడ చేసిన సేవలకి దేవుడు నిజంగా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రాదు. ఇందాక వారి స్నేహితులు చెప్పినట్టు ఆవిడ హైయర్ క్వాలిఫికేషన్ కూడా ఎక్కువ చేయకుండా, ప్రమోషన్ పోకుండా ఇక్కడే ఈ స్థాయిలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో చాలా కష్టపడ్డారు. వారి సేవలకు భగవంతుడే గుర్తించి చివరి నిమిషంలో ఆఖరి నెలలో 20 రోజుల ముందు ప్రమోషన్ ఇవ్వడం అనేది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. నిజంగా దేవుడు వారి యొక్క కష్టాన్ని ఎప్పుడు చూస్తారు. వారి అబ్బాయి గురించి నేను చెప్పనవసరం లేదు. ఇక కొడుకు అనే స్థానాన్ని 100కి 200 మించి పోషించగలిగిన అబ్బాయి. అలాగే అల్లుడిని చూస్తే ఇప్పుడే చూశాను నేను, ఆయన మాటలు విన్నాను, ఆయన కూడా మాట్లాడుతున్నారు. చాలా ఆ స్వరం వినడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో అలాంటి మంచి కృషి వలురాలిగా, మంచి దీక్ష పట్టుదల కలిగినటువంటి ఉపాధ్యాయురాలిగా పిల్లల గుండెల్లో అనేక వేల మంది గుండెల్లో ఆవిడ ఇప్పటికీ శిరస్మరణీయంగా ఉన్నారు. ఆవిడ దగ్గర చదువుకున్న పిల్లవాడు ఎవ్వరు కూడా ఆవిడని మర్చిపోరు, అందులో డౌట్ లేదు. వాడికి వచ్చేదాకా విడిచిపెట్టదు ఆవిడ. వారికి రావాలి, ఈవిడ ఇంటికి వెళ్ళాలి, అంత పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ ఉన్నారు. నేను కూడా అలాంటి గొప్ప మంచి ఉపాధ్యాయులతో 9 సంవత్సరాల పాటు ఇలా కొనసాగడానికి మరి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వారికి నేను అభిమానం అయినప్పటికీ కూడా మా సిస్టర్ గారు కూడా భావిస్తూ 2 చేతులు జోడించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూనే వారికి నేను కూడా చిరు సత్కారం చేయాలని అందరి మధ్యలోకి రావడం జరిగింది. ఈ రోజు నాకు చాలా బిజీగా ఉంది, వేరే మా ఓన్ ఫంక్షన్కి వెళ్ళాలి. వెళ్ళకుండా మేడం గారి కోసం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి మంచి ఉపాధ్యాయురానికి తోడుగా వారితో పాటు నేను కూడా ఈ మండలంలో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సాగిన తన ఉపాధ్యాయ ప్రయాణం గురించి మన ఎంఈఓ శ్రీనివాస్ సార్ చక్కగా వివరించారు. వారి ఇరువురి మధ్యన ఒక ఎంఈఓగా, ఒక స్కూల్ ఎస్జిటి టీచర్గా వారి మధ్యన ఉన్నటువంటి బంధం, వారిని ఏర్పాటు చేసిన ఆ బంధాన్ని కలపడం. చాలా మంది ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ముఖస్థుతి కోసం కొన్ని విషయాలు చెప్తాం, కానీ ఇక్కడ అలివేలు గారి గురించి ఏది ముఖస్థుతి కోసం చెప్పట్లేదు. ఆమె 36 సంవత్సరాల 5 నెలల 5 రోజుల్లో ఆమె జీవిత ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఆమె. మేనత్త తల్లితో సమానం.
అలాంటి మాతృమూర్తిని సత్కరించుకోవడం మా అదృష్టం అంటూ కిరణ్ గారు కళ్యాణ్ గారు చక్కగా వారిని సత్కరిస్తున్నారు. వారితో వారికి ఉన్న బంధాన్ని వారి మాటల్లో ఉందా. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ సార్, మీ పిల్లలతో మీకున్న ప్రేమ అభిమానాన్ని మా అందరితో కూడా పంచుకోవాలని కోరుతున్నాను. నమస్తే అండి. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ నేను ఎక్కువ ఆడుతున్నాను, అలా చూసేవాడిని. మా చుట్టాల్లో కానీ మా ఇంట్లో కానీ ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇంట్లో అయినా మా అత్తగారి పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా స్టేట్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. నాకేమో సున్నాలు వచ్చాయి. అయితే చదువుకోమని చెప్పేవారు. ఎప్పుడు నేను ఎవరు మాట ఇవ్వని కాదు. సరదాగా అనకాపల్లిలో మా అత్త ఉంటుంది. చదువులు వెళ్ళి ఆడుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా మా అత్త మా ఇద్దరు చదువుకొని కూర్చోబెట్టారు. ఎందుకంటే టీచర్స్ ఇంకోటి మీకు చెప్తారు. విచిత్రం ఏంటంటే ఒక సినిమాలో పర్మిషన్ బాగా చదువుకున్న టీచర్లు అయిపోవాలి. ఏం చదువులేమో స్కూల్ పెట్టేస్తారు. అలాగే స్కూల్ పెట్టి నేను ఇప్పుడు స్కూల్ అలాగే మీడియాలో కూడా చూస్తున్నా. తెలుగు 99కి 80 హెడ్. అయితే ఇప్పుడు నేను వెళ్ళి చెప్తున్నా అంటే రిటైర్మెంట్ ఆవిడ స్కూల్ మాత్రం ఆ స్కూల్లో పనిచేసినందుకు రిటైర్మెంట్ కానీ ఈ రోజుకి చెప్పాలంటే స్టాప్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే జీవితంలో ఏదైనా ఆపుకోవచ్చు, ఆపుకోవాలనుకుంటే కూడా అవకాశం ఉంటే కూడా ఆపవచ్చు. కానీ నెవర్ ఎవర్ స్టాప్ లెర్నింగ్. దానికి నేను ఇప్పుడు కూడా రిటైర్మెంట్ వాళ్ళు ఇంకా నేర్పిస్తున్నప్పుడు నేర్పిస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు తెలిసి ఇంకోటి సంస్కృతంలో ఉంటుంది. విద్యా జలాతి వినయం వినయం జాతి పాత్రత్వం తన మాపనోకి ధనాధర్మం ప్రదర్శితం. అంటే విద్య వల్ల వినయం, వినయం వల్ల క్యారెక్టర్ వల్ల మనీ వల్ల సుఖము, మనం దానం చేసే గుణము ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా దాన్ని మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ సంస్కృతంలో శ్లోకం చెప్పానంటే ఒక టీచర్ ఇవన్నీ నేర్పిస్తేనే ఫర్దర్గా జాబ్ చేయడం వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ డిసిప్లైన్ అవన్నీ చూసి వాళ్ళ శాలరీ చేస్తారు. ఆ శాలరీ వల్ల వాళ్ళకి దానం చేసే గుణం వస్తుంది. అలాగే సుఖంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక టీచర్ మాత్రమే నేర్పించారు. 100% లైఫ్లో అమ్మ నాన్న కొంచెం నేర్పిస్తారు, సొసైటీ నుంచి కొంచెం నేర్చుకుంటారు. కానీ మొత్తం నేర్చుకోవాల్సింది మన టీచర్ నుంచి. అలాంటి టీచర్ గ్రూప్లో రిటైర్మెంట్ చాలా గ్రేట్. కంగ్రాట్స్, హ్యాపీ రిటైర్మెంట్. ఇంతమంది సరస్వతి పుత్రులు ఈ సరస్వతి దేవి రిటైర్మెంట్ జరుగుతుంది. ఆమె కష్టపడే తత్వం, అంకిత భావం గురించి చక్కగా తెలియజేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక అధికారి చేసి ఉన్నారు. వ్యాయామ విద్యకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల గోపన్నపాలెంలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తూ అలవేలు గారితో చక్కని బంధాన్ని ఏర్పరచుకున్న డాక్టర్ మనోహర్ సార్ గారిని వేదికపైకి కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మేడం గారిని సత్కరించుకుని వారితో ఉన్న అనుబంధాన్ని మీ మాటల ద్వారా వినాలని ఆశపడుతున్నాం సార్. గోపన్నపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి కుటుంబ సమేతంగా వచ్చేసి వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఎందుకంటే అలివేలు మేడం గారు పెద్దవారు కాబట్టి మనోహర్ సార్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా అదే.
పిల్లల్ని ఆశీర్వదిస్తారు. పెద్దల దగ్గర ఎప్పుడూ ఆశీస్సులు తీసుకుంటారు శిరసు వంచి. చూడ చక్కని సన్నివేశం. ఈ సభా ప్రాంగణాన్ని చూస్తే ఒక చక్కని మాట కూడా చెప్పాలనిపిస్తుంది. నిశ్చలంగా నీటితో నిండిన చెరువు విచ్చిన తామర పువ్వులతో వికసించినంత అందంగా ఉంది మన ఈ సభా ప్రాంగణం. ఇప్పుడు మన మనోహర్ సార్ గారి యొక్క మాటల్ని విందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అదే ఈరోజు సన్మాన గ్రహీత ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి అలివేలు గారికి నాకు అంతా కలిగితే ఒక 2 months 3 months నేను చిన్నవాడిని అంతే. కానీ ఆవిడని మాత్రం నేను ఎప్పుడూ తల్లిగానే ట్రీట్ చేశాను.